ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చెయ్యు వారందరూ రక్షించబడుదురు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన మంచి దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యం సేవించే మన దేవుడు దయా దాక్షిణ్యములు కలిగినవాడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండినవాడండి. తన్ను సేవించే బిడ్డల ఎడల కృపచూపుటకు శక్తిమంతుడు, ప్రతి ఒక్కరిని క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడు. కాబట్టే ఈ లోకంలో సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తున్నారు. ఎవరైతే ఆ దేవునికి నిజముగా తగ్గింపు స్వభావంతో విరిగి నలిగిన మనసుతో మొరపెడతారో వారి మొరలను విని సహాయం చేస్తాడండి. ప్రియులారా, దేవుడు ఈ దినమున మనకిస్తున్న చక్కని వాగ్దానము, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చెయ్యు వారందరూ రక్షించబడుదురు అని వాక్యం సెలవిస్తుంది. ఆ దినమున అనగా శ్రమ వచ్చినప్పుడు, ఆపదలు ఎదురైనప్పుడు, కష్టకాలమందు, ఆపత్కాలమందు యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థించిన వారందరినీ రక్షిస్తానంటున్నాడండి దేవుడు. ప్రియులారా, ఈనాడు దేవునికి మనలను దగ్గర చేసేది ప్రార్థనే. ప్రార్థన అనగా దేవుని సహాయాన్ని అడగడం. ఈనాడు మనం మన కష్టకాలమందు దేవునికి ప్రార్థించలేకపోతున్నాము. కాబట్టే మనలో దిగులు, కలవరాలు, భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రియులారా, దేవుని నామమును బట్టి ప్రార్థిస్తే మనకు స్వస్థత కలుగుతుందండి, మనకు సహాయం దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన పాపానికి విడుదల కలుగుతుంది. ఆయన నామంలోనే మన పాపానికి, మన దోషాలకు క్షమాపణ దొరుకుతుంది. ఉగ్రత దినము నుండి మనం రక్షించబడాలంటే, శ్రమల నుండి తప్పించబడాలంటే దేవుని నామమున మనం ప్రార్థించాలండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు కొత్త నిబంధనలో ఎంతో మంది భక్తులు సహాయం కొరకు, స్వస్థత కొరకు విశ్వాసంతో, నమ్మకంతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు వారిలో చూసింది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు వారి ఎడల అద్భుత కార్యాలను జరిగించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని యొద్దకు వచ్చే మనకు కూడా హృదయంలో విశ్వాసం ఉండాలి. అవును, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయనే నన్ను విడిపిస్తాడు, నా జీవితంలో దేవుడు మాత్రమే కార్యాన్ని చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం మనలో ఉండాలండి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుతం మనకు ప్రతి దినము దుఃఖకరంగానే ఉంటుంది కదా అండి. ఏదో ఒక సమస్య, ఏదో ఒక శోధన ఎదురవుతూ ఉంటుంది. ఎన్నో కొరతలు కలిగి ఉంటున్నాము. దినమంతా కష్టపడుతున్నాము, ఎంతో ప్రయాసపడుతున్నాము. అయినప్పటికీ నెమ్మది లేదు, అభివృద్ధి లేదు. మన కుటుంబ పరిస్థితులే మనకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయంటే, ఇప్పుడు మన దేశ పరిస్థితులు, మన చుట్టుప్రక్కల జరిగేవి ఎన్నో విపత్కర పరిస్థితులు మనల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. బయటకు వెళ్ళాలంటేనే మనం ఎంతో భయపడే వారిగా ఉంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, బహుభయంకరమైన పరిస్థితులను ఈనాడు మనం చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. అయితే ఈనాడు మన విశ్వాసం, మన నిరీక్షణ ఏమిటో తెలుసా? జీవము గల దేవుడు నాకు తోడయ్యున్నాడు, పరిస్థితులను అనుకూలపరిచే తండ్రి నాతో కూడా ఉన్నాడు. ప్రతి సమస్యను ఆయనే పరిష్కరిస్తాడు. కష్ట దినము నుండి, ఆపద దినము నుండి, శ్రమ దినము నుండి, శత్రు భయాల నుండి నన్ను రక్షిస్తాడు. అంతవరకు నేను ప్రార్థిస్తూనే ఉంటా అనే నిరీక్షణ కలిగి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమ నొందిన తన జనులను చూచి దేవుడు జాలిపడుతున్నాడు. కష్టకాలంలో ఉన్న తన బిడ్డలను రక్షించే శక్తి కలిగిన వాడు మన దేవుడు. యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. దేవుడు తన జనులమైన మనతో చెబుతున్నాడండి, ఇకను అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చెయ్యక
మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్ష రసమును, తైలమును మీకు పంపించదను అని అంటున్నాడు. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను అని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు, అద్భుత క్రియలు చేసే రోజు రాబోతుంది. ఒకానొక దినమున తన ప్రజలను రక్షించే మహాదినము రాబోతుందండి. నీ నిందలను, నీ అవమానాలను, నీ నిట్టూర్పులను తొలగించే దినము ఆ దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలవాడెవడు? అవును ప్రియ దేవుని బిడ్డ, ఆ మహాదినమును తట్టుకొని చూచే శక్తి ఆయన నామమును ప్రార్థించే వారికి మాత్రమే ఉంటుంది. ఆ దినమున మనం గొప్ప రక్షణ పొందుతాము. భయాల నుండి, విడుదల నుండి, దుఃఖం నుండి మనము రక్షణను పొందుకుంటాము. ఆ ప్రభువు అనుగ్రహించే దినము కొరకు మనము ఓపికతో కనిపెట్టుకొని ఎదురు చూద్దామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన నువ్వు ఎలాంటి బాధలో ఉన్నావో, ఏ కష్టం చేత కన్నీరు కారుస్తున్నావో, ఏ విధమైన నిందలను, అవమానాలను భరిస్తున్నావో ఆ దేవునికి సమస్తము తెలుసండి. తప్పకుండా దేవుడు నిన్ను రక్షించే దినము రాబోతుంది. అంతవరకు నువ్వు నమ్మకంగా ప్రార్థిస్తూనే ఉండు. ప్రతి పరిస్థితి విషయమై దేవునికి మొరపెట్టు. పగ తీర్చుకొనుట నా పని అంటున్నాడు దేవుడు. కాబట్టి నీ శత్రువుల విషయమై, నీ పగవారి విషయమై ఆ దేవునికే అప్పగించు. ప్రార్థిస్తూ ఉండు. దేవుని సహాయం కొరకు కనిపెట్టుకొని ఉండు. తప్పకుండా ఆ దేవాది దేవుడు నా జీవితంలో తన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, పాపం నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను రక్షించే దేవుడుగా, మమ్మను కాపాడే దేవుడుగా మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీ నామమున మేము ప్రార్థించినప్పుడు మాకు గొప్ప సహాయాన్ని అందించే రక్షకుడుగా మా జీవితంలో మీరున్నందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉగ్రత దినము నుండి, శ్రమ దినము నుండి మమ్మను రక్షించే దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయాన నీ బిడ్డలైన వారు ఎలాంటి కష్టంలో ఉన్నా, ఏ విధమైన అస్వస్థత, వ్యాధిలో ఉన్నప్పటికీ కూడా, సమస్యలు, శ్రమల చేత పోరాడుతున్నప్పటికీ కూడా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా, రక్షించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి. మీరు మాత్రమే నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించే తండ్రివి దేవా. దయచేసి నీ బిడ్డలమైన మమ్ములందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. మేము చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో, అప్పుల భారాన పడి నలిగిపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు నీ బిడ్డలకు క్రమక్రమంగా మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలను పైకి రానియకుండా ఎదిగే చీకటి శక్తులు, దురాత్మ శక్తుల నుండి మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చీకటి శక్తుల్ని లయపరచండి దేవా. అపవాదిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, సంతానం లేదని రకరకాలుగా నిందించబడుతున్నారు, అవమానాల పాలవుతున్నారు. దయచేసి నీ బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా.
బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. ఏ సమస్యను బట్టి, ఏ లోపాన్ని బట్టి బిడ్డలు గర్భం దాల్చని స్థితిలో ఉంటున్నారో అట్టి భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉండే లోపాలను తీసివేయండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా. ఈ దినమున గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని దయచేయండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఉండుటకు సహాయం దయచేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. నాయన, వయసు వచ్చి ఎన్నో సంవత్సరాలైనప్పటికీ కూడా వివాహం జరగక, సరైన సంబంధం కుదరక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల వివాహాలు జరగడం లేదని ఎంతో దుఃఖిస్తున్నారు దేవా. అలాంటి తల్లిదండ్రుల దుఃఖాన్ని కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. అయ్యా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. మీ అందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకునే కృపను వారికి దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే విడిపోయిన భార్యాభర్తలుగా ఉంటున్నారో వారిని మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు భక్తి, విశ్వాసం కలిగి మిమ్మల్ని సేవించే కుటుంబంగా సిద్ధపరచండి దేవా. అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈనాడు పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి ఎడల మీరే కృప చూపించండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను అనుగ్రహించండి దేవా. ఈనాడు ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున బిడ్డలు ఎలాంటి ప్రయత్నాలైతే చేస్తున్నారో, ఏ పనైతే చేస్తున్నారో మీరే వారికి తోడయ్యుండి చక్కటి సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గృహాలను మీ చిత్తానుసారమైన సమయంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారి ఎడల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి. వారి బాధను తొలగించండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి నాయన. బిడ్డలను ఆత్మీయంగా బలపరచండి దేవా. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతుండగా అట్టి వారి రిక్వెస్ట్కి మీరే గొప్ప సమాధానం, సహాయం అందించండి దేవా. నాయన, బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. ప్రతి కష్టాన్ని, శ్రమను, బాధను సంపూర్ణంగా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల విశ్వాసాన్ని బలపరచండి దేవా. ఈనాడు ప్రవ్వా, కష్టం వచ్చిందని, వ్యాధి వచ్చిందని, బాధ వచ్చిందని ఏడుస్తూ కూర్చోకుండా, మనుషుల సహాయాన్ని ఆశించకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే వారిమిగా, మీ
మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చేయండి దేవా. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. మాలో ఉన్న భయాలను, పిరికితనాన్ని తీసివేయండి దేవా. గొప్ప ధైర్యంతో మమ్మను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు మీరు తండ్రి. దయచేసి బిడ్డలను, వారి కుటుంబాలను మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా. బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మమ్మను మేము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.